హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. ఆ ప్లేస్ ఎక్కడంటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నేను ఈ ప్లేస్ చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు కూడా ఇది ఆనందం కలుగుతుంది ఈ ప్లేస్ చూడంగానే. అంటే ఇలాంటి ఆలోచన మాకు కూడా ఎందుకు రాలి, మేము కూడా చేయాలని అనుకుంటారు. అరే చేయాలంటే ఇది ప్రాజెక్ట్ అది కాదండి, జస్ట్ చూడండి ఇది టీనీ హౌస్ అంటే ఎలా ఉంటుంది. అండ్ తనే ఇంటీరియర్ డిజైనర్ ఆ మేడం గారు. అండ్ తనే ఓన్గా తనే ఎవరి హెల్ప్ లేకుండా తను ఓన్గా డిజైన్ చేసుకున్న టీనీ హౌస్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపెట్టబోతున్నాను. బయట చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంటుందో అన్నది. ఇంకా లోపలికి వెళ్తే ఇక చాలా అసలు ఎల్లబుద్ధి కూడా కాదండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నా అంటే యాంకర్ పప్పు ఇలా టైనీ హౌస్లో ఉన్నాడు, స్టూడియోలో లేడు. రండి రండి రండి, తొందరగా చూపెట్టేస్తాను. రండి రండి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి టైనీ హౌస్లో రాగానే చాలా ఫుల్ పవర్ వచ్చేసింది. ఇక్కడ చూస్తే కిచెన్ ఉంది, అండ్ ఇక్కడ చూస్తే హాల్, సోఫా అంతా ఉంది. అండ్ కమ్ 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 తొందర రండి, తొందర రండి 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 రండి. ఇగో ఇక్కడ వచ్చేసి మనకు రూమ్, హాయిగా ఉల్లాసంగా రెస్ట్ తీసుకొచ్చి ఇక్కడ హాయిగా. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకు వాష్రూమ్ అదంతా ఉంది. ఇది టైనీ హౌస్ కాదండి, ఇది ఒక ప్యాలెస్ లాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇవి స్టెప్స్, అండ్ ఇక్కడంతా స్టోరేజ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అండ్ చూడండి మొత్తం స్టోరేజ్ ఇదంతా ఉంది. స్టెప్స్ అనుకోగల, దీనిలో స్టోరేజ్ కూడా ఉంటుంది. తొందర రండి పైకి. అండ్ నేను పైన కూడా చూపెడతాను తొందరగా. చూసారా, ఇప్పుడు నేను పైకి వచ్చేసాను. పైన కూడా ఒక రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది. ఇది కూడా చాలా హాయిగా, అచ్చా వా వాట్ ఏ సోఫా, వాట్ ఏ బెడ్ ఉంది చూడండి. హాయిగా ఇక్కడ రిలాక్స్ కావచ్చు. అండ్ ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఓపెన్ చేసేసి, ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక హాయిగా వ్యూ చూసి ఎంజాయ్ చేయొచ్చు, బయట ఉన్న వ్యూ. అండ్ ఇక్కడ కూడా వద్దన్నప్పుడు మనం ఇక్కడ హాయిగా ఇక్కడ పెట్టేయచ్చు. అండ్ చూడండి, ఇది వద్దన్నప్పుడు ఇది పెట్టేయచ్చు, ఎండ కోసం ఎండ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. ఆ ప్లేస్ ఎక్కడంటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నేను ఈ ప్లేస్ చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు కూడా ఇది ఆనందం కలుగుతుంది ఈ ప్లేస్ చూడంగానే. అంటే ఇలాంటి ఆలోచన మాకు కూడా ఎందుకు రాలి, మేము కూడా చేయాలని అనుకుంటారు. అరే చేయాలంటే ఇది ప్రాజెక్ట్ అది కాదండి, జస్ట్ చూడండి ఇది టీనీ హౌస్ అంటే ఎలా ఉంటుంది. అండ్ తనే ఇంటీరియర్ డిజైనర్ ఆ మేడం గారు. అండ్ తనే ఓన్గా తనే ఎవరి హెల్ప్ లేకుండా తను ఓన్గా డిజైన్ చేసుకున్న టీనీ హౌస్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపెట్టబోతున్నాను. బయట చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంటుందో అన్నది. ఇంకా లోపలికి వెళ్తే ఇక చాలా అసలు ఎల్లబుద్ధి కూడా కాదండి. రండి చూపెడతాను. ఎంత గ్రీనరీ చూడండి, ఎంత హాయిగా ఉంది. చూస్తుంటే కళ్ళు సరిపోతలేవండి. అండ్ చాలా నీట్గా. అండ్ చూడండి, ఇప్పుడు నేను వాళ్ళకి వెళ్ళి పరిచయం చేస్తాను మిమ్మల్ని. అండ్ ఇక్కడ చూడడానికి గ్రీనరీ ఇవంతా చూడండి, హాయిగా పార్క్ టైప్లో. ఇప్పుడు ఈ టైనీ హౌస్ వాళ్ళ యజమానిని కలుద్దాం మనము, వసంత అండ్ ఆది సార్ గారిని, ఇద్దరిని. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎక్కడికో వచ్చినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది అసలు. యాక్చువల్లీ ఫ్లవర్ చూస్తేనే నాకు ఇంకా లోపల ఎట్లుందో అర్థమైపోతుంది. ఫస్ట్ మనం బయట మాట్లాడుకుందాం. ఇది అసలు ఫస్ట్ ఈ ఆలోచన ఎలా వచ్చింది, అసలు మీరు ఏం చేస్తుంటారో మాకు చెప్పండి. బేసికలీ నేను ఇంటీరియర్ డిజైనర్ని. ఓకే. నాకు ఓన్ ఫామ్ ఉంది. ఇంటీరియర్ రెగ్యులర్ ఇంటీరియర్ డిజైనింగ్లో అండ్ కార్పొరేట్ డొమెస్టిక్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటా. ఓకే. నాకు అంటే నేను ఎక్కువ ఇంకా అప్గ్రేడ్ కోసము కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. ఒక యూట్యూబర్ ఒక ఆయన ఫారిన్ కంట్రీస్లో స్మాల్ స్పేస్ బిగ్ లివింగ్ అనే కాన్సెప్ట్లో కొన్ని వీడియోస్ వచ్చినాయి. అవి చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉండేది, మనం కూడా ఇట్లా ఏమైనా క్రియేటివిటీతో చేస్తే బాగుంటుంది కదా అనేసి. నార్మల్గా డిజైనింగ్ అంటే కామన్గా నడిచిపోతూ ఉంటుంది కదా, ఏదైనా స్పెషల్గా చేయాలి అని చెప్పి ఇది టైనీ హౌస్ కాన్సెప్ట్ చేశాను. ఓన్గా మనమే చేస్తే బయట 10 మందికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది కదా, అట్లా. టైనీ హౌస్కి ఆది గారు ఏమైనా హెల్ప్ చేయడం జరిగిందా? మళ్ళీ మొత్తం అంతా ఆయననే, బ్యాక్ బోన్ ఆయన హెల్ప్ వల్ల మొత్తం అంతా నేను కంప్లీట్ చేశాను. ఓకే. థాట్స్ వచ్చినప్పుడు ఏమైనా మీతోని కంప్లీట్ డిజైన్ అంతా తను చేసుకుని ఇక్కడ ఈ ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, ఇది ఎలా చేయాలనుకున్నాను, మొత్తం అంతా డిజైన్ డిస్కస్ చేసేది. ఓకే. కానీ చాలా షార్ట్ నోటీస్, అంటే హార్డ్లీ 30 daysలో కంప్లీట్ చేసింది మొత్తం ప్రాజెక్ట్ అంతా. 30 daysలో? 30 daysలో ఏందండి 30 days ఇంగ్లీష్, 30 days తెలుగు లాగా? అలాగే 30 days టైనీ హౌస్ కింద చేస్తుంది అనమాట. అంటే ముందు మొత్తం అంతా డ్రాయింగ్స్ చేసుకున్నది, నైట్ 1-2 వరకు వర్క్ చేసేది ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు. టీం కూడా అలాగే సపోర్ట్ చేశారు. సో అతను అనుకున్న డిజైన్ వచ్చేంత వరకు కూడా క్లియర్గా వదిలిపెట్టదు అనమాట ఆ ప్రాజెక్ట్. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంత అవుట్పుట్ ఉంటుందండి బయటికి. ఎప్పుడైనా అంటే అప్పుడు వీడియోస్ చూడడమే, ఎక్కడైనా చూడడం జరిగిందంటే? లేదు, ఇండివిజువల్గా నేను ఎక్కడ అసలు అంటే కంటైనర్ హౌసెస్ అవన్నీ అంటున్నారు, బట్ నేను వెళ్ళి పర్సనల్గా ఏం చూడలేదు. అంటే ఒక కంటైనర్ని తీసుకొచ్చి మనం ఇంత మంచి లివింగ్ అంటే లగ్జరీ లివింగ్లో చేయగలము అంటే ఫామ్ హౌసెస్ అని చెప్పి అనుకుంటే ఫామ్ హౌస్ అంటే చాలా రిలాక్సింగ్ పాయింట్ అనమాట.
ఇప్పుడు కోవిడ్ టైంలో అది చాలా లాంగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి అని. ఫామ్ హౌస్ అంటే చాలా బడ్జెట్తో కూడుకుందేమో, అది మన వల్ల కాదు అనుకుంటారు చాలామంది. ఈ మధ్యకాలంలో 1/2 acre 1000 యాడ్స్ అట్లా కొనుక్కుని ఏం చేయలేక వదిలేసేవి కూడా ఉంటున్నాయి కదా. సో వాళ్ళకు కూడా 10 lakhs లోపు బడ్జెట్లో ఇంత బాగా బిగ్ లివింగ్ అంటే అన్ని ఫెసిలిటీస్తో లివింగ్ అనేది క్రియేట్ చేయొచ్చు అని చెప్పి అట్లా చూపించదామని చెప్పి టోటల్ ఓవరాల్ గా ఎంత 10 lakhs బడ్జెట్లో అయిపోతుంది. ఓన్లీ 10 lakhs. చూస్తే ఎంత హడావుడిగా ఉంది, ఇంత బాగుంది. ఓన్లీ 10 lakhs ఏనా? సూపర్ అండి నిజంగా. లైటింగ్ కానీ ఇదంతా. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇంట్రడ్యూస్ చేసుకుందాం మనం ఒకసారి మీ టైనీ హౌస్ని. టైనీ టీనీ అన్నీ ఉన్నాయి దీనికి. ఓవరాల్గా ఇది ఇక్కడ కూడా వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారేంది మేడం? ఇది మనం రిలాక్స్ అవ్వడానికి. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ పక్కకి వెళ్ళి కూర్చోలేం కదా, సో ఇక్కడ ఉన్నప్పుడు ఆ సౌండ్స్ అనేవి మనకి వాటర్ ఫాల్ పక్కన ఉన్నట్టు మనకి ఆ ఫీల్ వస్తుంది. యోగా చేస్తున్నప్పుడు అది ఈ సౌండ్స్ తోటి మనం యోగా చేస్తుంటే ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్లాంట్స్ కూడా పెట్టడము సూపర్ అండి, డిజైనింగ్. అండ్ ఇది కూడా నంది అండ్ ఇవన్నీ మష్రూమ్స్ ఇవన్నీ బాగుందండి. ఇది ఇదేంటిది? ఇది కూడా మీ డిజైనింగ్ అంతా ఇక్కడ పెట్టడం అంతా మొత్తం నా ప్లానింగ్. ఓకే. ఇక్కడ కాపీ కొట్టారా లేకుంటే మీ మైండ్ లోనేనా? ఇది లేదు, అంటే నేను ఎక్కువ ఈశ్వరుని కొలుస్తాను. సో ఆయన ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండాలి అన్నట్టు ప్రతి ఒక్కటి అక్కడ యాడ్ చేసుకుంటూ వచ్చాను అంతే. ఓకే. ఎక్కడి తెప్పించారండి ఇవన్నీ? ఇది అంటే నాది ఇంటీరియర్ డిజైనింగ్ కదా. నా దగ్గర రెగ్యులర్గా నా ప్రాజెక్ట్స్లో చేసే ఒక వర్కర్ ఒక ఆయన ఉన్నారు. మా విలేజ్ దగ్గరే విలేజ్ అయింది. సో ఆయన వచ్చి మొత్తం ఇవన్నీ సిమెంట్తో కార్వింగ్ చేస్తారు. శ్రీనివాస్ అని చెప్పి చాలా మంచి ఆర్టిస్ట్. మన ఇంటీరియర్స్ అంటే ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి చేసి వెళ్తాను అనమాట ఆయన. ఆయనది బిక్కవోలు, అక్కడ వస్తారు. ఇది ఎక్కడిది? ఇది ఎక్కడ? జస్ట్ సిమెంట్ ఇసుక ఇచ్చాను, ఆయన అట్లా తయారు చేశారు. ఒక ఫోటో చూపించాను అంతే. క్రియేటివిటీకి మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం, నిజంగా. క్రియేటివిటీకి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత మైండ్లో రావడం, ఇదంతా చేయడం. అండ్ మీరు ఒకరే 30 days లో చేశారంటే రియల్లీ గ్రేట్. అండ్ ఇకనే ఇవి కూడా లైటింగ్ ఇవన్నీ సూపర్. అంతా అంటే ఇంకా నా ఫీల్ అది కదా, నా చదివేది. సో డిజైన్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అన్నట్టు. ఓకే. ఫస్ట్ మనం కిచెన్ రూమ్ తో స్టార్ట్ చేద్దామండి. రైట్ కే కిచెన్ రూమ్ ఉంది అండ్ 4 స్టవ్స్ ఒకటేసారి. కిచెన్ మొత్తం మాడ్యులర్, మనకి స్టోరేజ్ అంతా కూడా మాడ్యులర్ కిచెన్ అన్నమాట. ఓకే. మొత్తం ఫుల్ ఫ్లెక్సిబుల్ కిచెన్ ఇది. ఇదంతా డోర్స్. ఓకే. సింక్ మొత్తం అన్నీ దీంట్లోనే ఉంటాయి. స్టోరేజ్ కోసం స్టెప్స్ దగ్గర కూడా చాలా ఎక్కువ కిచెన్ ఎక్విప్మెంట్ కోసం స్టెప్స్ అన్నిటినీ యూజ్ చేశాను. ఓకే. ఈ కిచెన్ దీంట్లోనే చూడండి, కిచెన్ స్టవ్ ఇటు ఉంది. అండ్ హ్యాండ్ వాష్కి అదన్నీ కర్రీస్ కానీ ఏమన్నా వెజిటేబుల్స్ అవి వాష్ చేసుకోవడానికి, ప్లేట్స్ వాష్ చేసుకోవడానికి అక్కడ ఉంది. అండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుందండి. ఇది ఉన్న దాంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది దీనికి ప్లేస్. కూల్ డ్రింక్స్ అవన్నీ తెచ్చుకొని ఏమన్నా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకుంటే మొత్తం తెచ్చుకు పెట్టుకోవచ్చు. బిగ్ లివింగ్ అని చెప్పాను కదా, అదే అంటున్నాను కదా. ఈ పార్ట్ వరకు కిచెన్ అయిపోయింది అంతే. ఇది హాల్. వావ్, సోఫా. ఈ డిజైనర్ గురించి చెప్పండి ఫస్ట్. ఇది బాగుంది. ఇది యాక్చువల్గా నాది అంబీ లోగో వచ్చి లోటస్. నాకు ఇష్టమైన ఫ్లవర్ లోటస్. సో నేను ఏ ప్రాజెక్ట్ చేసినా ఇంట్లో కానీ ప్రతి చోట లోటస్ ఏదో ఒక రూపంలో పెడతాను అనమాట. రకరకాల షేప్స్ ఉంటాయి కదా లోటస్, ఎంట్రీలో కంపల్సరీ కనబడాలి. సో ఇక్కడ ఆకర్షించుకుంటుంది వస్తలేవు అని. సూపర్. ఇక్కడ సోఫాలు. ఓకే. మొత్తం ఇదంతా కూడా కిచెన్ గురించి ఇట్లా కూడా యూజ్ చేసుకుంటారు. ఎవ్రీ స్టెప్ ని ఇలా కిచెన్ కోసం అని చెప్పేసి, మనకి ఇక్కడ చిన్న కిచెన్ కదా, ఇంత తక్కువ స్పేస్ లో మనకి స్టోరేజ్ క్రియేట్ చేయడం కోసం స్టెప్స్ ని వాడేసాను అనమాట. ఇట్లా చూడండి, అసలు ఇది ఆలోచన. ఇది మనకు కావాల్సిన ప్లేస్ గానీ ఈ స్టెప్స్ ని కూడా వీళ్ళు స్టోరేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది మొత్తం ఎవ్రీ స్టెప్ మొత్తం డీప్ ఉంటుంది. అన్ని డబ్బాలు అన్ని పట్టేస్తాయి, స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నైస్ అండి. ఇది కూడా అంటే ఒక్క స్టెప్ మాత్రమే వదిలేసాం, ఈ క్రాస్ గా వచ్చిన స్టెప్ వదిలేసాము. ఇది ఏమో టాండమ్ యూనిట్స్ పెట్టాను, ఈ 2 డీప్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ పెద్ద అల్మారీ, మిగతాదంతా బుక్ షెల్ఫ్. మొత్తం చూస్తే ఒక హాల్ లాగా వచ్చేసింది అనమాట. హాల్ లాగా. సూపర్. ఇదే రూమ్
ఇది కిచెన్ అయిపోయింది, హాల్ అయిపోయింది, ఒక వాష్రూమ్ కూడా ఉందా మేడం? లోపలే వాష్రూమ్. అసలు బెడ్రూమ్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నాను నేను. అసలు యాక్చువల్లీ మనకు ఉన్నట్టే ఉంది కదా ఇళ్ళల్లో ఉండేటట్టు. ఎలాంటి దీనిలో అసలు ఏసీ, మళ్ళీ ఫ్యాన్, ఇక అల్మారీ కూడా ఉంది. మేడం చూశాను మొత్తం టైనీ హౌస్ మొత్తం చూశాను, చాలా బాగుంది. అసలు టైనీ హౌస్లో ఉన్నట్టే లేదు, ఇంట్లో ఉన్నట్టే ఉంది ఇది. అసలు యాక్చువల్లీ సరే మీకు ఒక ఆలోచన ఉంది, ఇంటీరియర్ డిజైనర్ ఓకే, కానీ ఇది ఫుల్ఫిల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది అసలు? అంటే 200-300 యాడ్స్ ల్యాండ్ ఉండి కన్స్ట్రక్షన్ చేసుకోలేక ఏదో నార్మల్ లివింగ్లో చిన్న 2 రూమ్లు 3 రూమ్లు అద్దెకి తీసుకొని ఉంటూ అలాంటి వాళ్ళు కూడా ఒక 10 lakhs పెట్టుకుంటే ఇంత కంఫర్ట్ లివింగ్లో వాళ్ళు లివ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫామ్ హౌసెస్ అందరం కట్టుకోలేము అనుకోకుండా ఒక 1 acre ల్యాండ్ ఉన్నా, 1/2 acre ల్యాండ్ ఉన్నా, 1000 యాడ్స్ ఉన్నా కూడా ఫామ్ హౌస్ అనేది క్రియేట్ చేసుకుని 2-3 ఫ్యామిలీస్ ఒకేసారి వెళ్ళి ఇక్కడే ఉండొచ్చు. మెయిన్ రీజన్ అంటే నాకు క్రియేటివిటీ చిన్నప్పటి నుండి ఇష్టము, దానివల్లే నేను ఇంటీరియర్ డిజైనింగ్లోకి వచ్చాను. ఏదో ఒకటి క్రియేటివిటీతో కొత్తది చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంది బాగా. సో ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు. స్మాల్ స్పేస్ బిగ్ లివింగ్ అనేది టైనీ హౌస్లో ఎట్లా ఉంటుంది అనేది మనమే చేసుకుంటే చూపించవచ్చు కదా అన్నట్టు. ఒకవేళ వసంత గారికి వచ్చేసి మాకు కూడా ప్లాన్ ఇవ్వండి, మాకు కూడా ఇంటీరియర్ ఇట్లా డిజైన్ చేయండి అంటే చేసి ఇస్తారా? చేసిస్తాను తప్పకుండా. ఓకే, లో బడ్జెట్ లో మొత్తం కంప్లీట్ అవుతుంది అన్నట్టు. ఓకే, అంటే ఇది వర్షం వచ్చినా కూడా రెయిన్ సీజన్ లో కానీ అలాంటిది ఏం ఎఫెక్ట్ ఉండదా మేడం? ఏం ఎఫెక్ట్ ఉండదు. సమ్మర్ లో కానివ్వండి, రెయినీ సీజన్ లో కానివ్వండి, వింటర్ లో కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు? ఏం ఉండదు అసలు. మనం ఇంట్లో ఎలా ఉంటామో అంతే, అన్ని అంతే కంఫర్ట్ ఉంటుంది. మొత్తం ఫాల్ సీలింగ్, ఫ్యాన్స్, లైట్స్, ఏసీస్, ఫ్రిజ్ అన్నీ, మొత్తం వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక లగ్జరీ లివింగ్ అండ్ హ్యాపీ లివింగ్ కోసం ఏమేమి కంఫర్ట్స్ కావాలనుకుంటారో అన్నీ ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకా దీనికి ఏమైనా మార్పు ఏమైనా చేయాలందా? ఇంకా మీకు మిగిలిపోయింది మీ ఇంటీరియర్ డిజైన్? అంటే నా ఇంట్లో ఇక్కడ నాది ప్రతిరోజు ఏదో ఒకటి మార్పు జరుగుతూనే ఉంటుంది. ఏంటంటే నాకు ఏదో ఒకటి చేస్తూ ఉండడం అలవాటు, కొత్తవి తీసుకొచ్చి ఇంకా పెయింటింగ్స్ చేయడము అట్లా. ఓకే, స్టార్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మీ ఫ్యామిలీలో ఎలా సపోర్ట్ చేశారు, లేకుంటే ఎందుకులే సపరేట్గా మనమే ఇల్లు కడదాం అన్నట్టు ఉండేనా? లేదు, మా హస్బెండ్కి చెప్పాను, నాది ఏదైతే ఇంటీరియర్ బిజినెస్ ఉంది, సో ఇది కూడా నా వన్ ఆఫ్ ద పార్ట్ అవుతుంది, ఇది కూడా నేను చేసుకుంటే బాగుంటుందంటే మా హస్బెండ్ మెయిన్ ఏంటంటే మనం హ్యాపీగా లివ్ చేయడానికి ఉంది కదా, ఇంత లాంగ్ వచ్చి ఒక ఫామ్లో మనం ఉండాలి అంటే కుదరదు కదా వేరే చోటుకి వెళ్ళి. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు, తను ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూనే ఉంటాడు, అందుకనే ఇంక ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. ఫ్లోర్ కూడా సేమ్ మార్బుల్స్ మొత్తం వేయించారు కదా దీనికి, అంటే ఇది మొత్తం బేస్మెంట్ లాగా లేపాలా మేడం, లేకుంటే జస్ట్ ఫిక్స్ చేసేయాలి? ఏం లేదు, జస్ట్ ఒక బేస్మెంట్ వేస్తాము, దానిపైన కంటైనర్ కూర్చోబెట్టి ఎక్కడైతే చుట్టూ హోల్స్ ఉన్నాయి అన్ని ఫిల్లింగ్ చేసుకుంటూ ఇంకా దానిపైన ఇది కూడా కెమికల్ తోటి ఐరన్ మీదే డైరెక్ట్ పేస్టింగ్ చేసేసాం టైల్. ఏముండవు. ఇది 1.5 year అయింది ఆల్రెడీ చేసి. 1.5 year అయింది, రెగ్యులర్ యూసేజ్లో ఉంది. అప్పటి నుండి నాకు ఎక్కువ అంటే వర్క్ చేసుకోవాలనిపించిన, ఏదైనా డిజైనింగ్ కొత్తవి చేయాలనిపించిన, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. యోగా చేయాలన్నా అన్నిటికీ ఇక్కడ బాగుంటుంది, ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఇక్కడ రావడం కానీ ఎవరైనా అప్రిషియేట్ చేయడం కానీ ఇలా జరిగిందా? అందరూ డే 1 నుండి అందరికి బాగా నచ్చుతుంది, చాలా బాగుందని వస్తూ ఉంటారు రెగ్యులర్ గా ఫ్రెండ్స్ అది కూడా అందరూ. ఓకే, మీరు ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇక్కడ రిలాక్సేషన్ కావడానికి? అంటే నాది ఇక్కడే ఇంకో బిజినెస్ కూడా ఉంది, సో అది చూసుకుని ఇక్కడికి వచ్చి ఇంకా డే అంతా ఇక్కడే ఉండిపోవడం, లేదంటే మా హస్బెండ్ నేను ఇద్దరం వస్తే 2-3 days ఇక్కడే ఉండిపోవడం అట్లా. ఓకే, ఏం గమనిస్తుంటారు అంటే ఫస్ట్ వచ్చినప్పుడేమో జస్ట్ ఫామ్ హౌస్ టైప్కి ఏదో ల్యాండ్ తీసుకున్నారు మీరు, ఇప్పుడు ఈ హౌస్ కట్టారు మీరు, టీనీ హౌస్ కట్టడం వల్ల ఏం డిఫరెన్స్ గమనించారు అప్పటికి ఇప్పటికి? అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మా బాబు హాస్టల్కి వెళ్ళాడు, ఏంటంటే వాడు పుట్టినప్పటి నుండి మేము ముగ్గురు ఉండడం అలవాటు. ఎప్పుడైతే వాడు పూణేకి వెళ్ళినప్పుడు లా చదువుతున్నాడు ఇప్పుడు బాబు, అప్పటి నుండి మేమిద్దరం చాలా లోన్లీ ఫీల్ అయ్యాం ఫస్ట్ 2 months.
కానీ ఇక్కడికి రెగ్యులర్గా ఇట్లా వచ్చి ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడ డాగ్స్ అవి అన్నీ పెట్టుకొని ఆడుకొని మొత్తం మా వెజిటబుల్స్ మేమే పండించుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఇంకా సాటర్డే సండే వచ్చిందంటే ఎవ్రీ మార్నింగ్ గార్డెనింగ్ చేసుకోవడము, ఫుల్ టైం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. బాబు ఇప్పుడు ఇంట్లో అంటే ఇంకా బాబు మళ్ళీ లేడు, బోర్ అట్లా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా ఉంటారు అనమాట. ఓకే, సిటీ లైఫ్ కి ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది, ఆ ఇంటి నుంచి వచ్చినప్పుడు ఇక్కడే ప్రశాంతంగా ఉన్నట్టుంది కదా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి విలేజ్ లో ఎవరికైనా విలేజెస్ బాగా నచ్చుతాయి కదా, నేచర్ కి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. ఓకే, ఈ టైనీ హౌస్ కావాలంటే కూడా వసంత మేడంని కూడా కన్సల్ట్ కావచ్చు. తను మేడం కూడా చేసి ఇస్తారు, లేకుంటే ఐడియాస్ కూడా ఇస్తారు కదా మేడం? ఐడియాస్ కూడా ఇస్తారు కదా. ఎవరైనా ఫామ్ హౌస్లో కానివ్వండి, మీకు 200 స్క్వేర్ యార్డ్స్ కానివ్వండి ఉంటే కనుక ఇలాంటి టైనీ హౌస్తో ఎంజాయ్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చు ఎక్కువ లాభం. అంటే లాభం అంటే హ్యాపీగా, ఆనందం కన్నా ఇంకా లాభం ఏముంటుంది? ఒక ఫ్యామిలీ ఉండదు, వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు. దీనికి ఏమైనా పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా మేడం, లేకుంటే యాజ్ యూజువల్ మన హౌస్ లాగానే కట్టుకోవచ్చు? నార్మల్ అంటే ఇది పర్మిషన్స్ అంటే నాకు అంత ఐడియా లేదు, బట్ మా హస్బెండ్ చూసుకున్నారు అవన్నీ. మనం ఎన్నో ఫ్లోర్స్ కట్టాలి అంటే పర్మిషన్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది, కానీ ఇది చాలా కంఫర్ట్ అండ్ సేఫ్టీ. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా ఉంది కదా మేడం, ఇది ఎలా చేశారు? ఇది మళ్ళీ ఐరన్ అండ్ సిమెంట్ ప్యానెల్ కి మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో అక్కడి చాలా సేఫ్ ఉండే మెటీరియల్తో మనము చేసుకోవచ్చు. ఓకే, సూపర్ మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టైనీ హౌస్ చాలా బాగుంది. అసలు వెళ్ళబుద్ధి అయితే లేదు, బట్ మా ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్లో ఏమైనా చెప్పాలంటే ప్రేక్షకులకు చెప్పండి. చాలా అసలు డబ్బులు లేవు, మనం ఇల్లు కట్టుకోలేమో అనుకునే వాళ్ళకి కూడా 5 లక్షల నుండి కూడా మనం ఇట్లా చిన్న అది రెడీ చేసుకొని హ్యాపీగా లివ్ చేయొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, టైనీ హౌస్ ఎంత చాలా చక్కగా ఉంది. అంటే ఒక ఐడియా, ఒక క్రియేటివిటీ చూస్తే ఎలా ఉంటుందో చూశారు కదా. వసంత గారు ఎలాంటి క్రియేటివిటీ చేసి ఒక టైనీ హౌస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎంత బాగుంది. ఇల్లుకి అసలు బిల్డింగ్కి తగ్గట్టే ఉంది. ఇది అసలు టైనీ హౌస్లో ఉన్నట్టే లేదు. బయటికి వెళ్తే కనుక టైనీ అని అంటారు, కానీ లోపల వస్తే మాత్రమే ఇల్లు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఏమైనా ఉంటే డౌట్స్ వసంత మేడంని కూడా కన్సల్ట్ కండి. అండ్ నెంబర్ ఇక్కడ ఇస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.